ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి నిఫ్టీలో బెస్ట్ ట్రేడ్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ వచ్చినటువంటి ఇన్సైడ్ క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు అప్ ట్రెండ్ లో మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క విత్ ఇన్ ద రేంజ్ అందులో మూవ్మెంట్ అనేది స్టక్ అయినటువంటి ఒక 5-6 క్యాండిల్స్ చూడొచ్చు. అది దాట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో 23,570 నుంచి 23,640 వరకు కంటిన్యూస్ గా ఒక 70 పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది బెస్ట్ ట్రేడ్ ఈ రోజు వచ్చింది. ఇది కాకుండా ఇంకా సెవరల్ ట్రేడ్స్ వచ్చాయి. వీలైనంత తక్కువ టైంలో డీటెయిల్డ్ గా 1 మినిట్ అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్స్ లో ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ బ్రేక్ చేసుకొని రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? 5 మినిట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, కిందకి తీసుకొద్దాం సెల్లర్స్ ట్రై చేశారు, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు, బుల్స్ పైకి తీసుకెళ్లారు. అల్టిమేట్ గా సెల్లర్స్ అయితే మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చి 24,450 24,400 అరౌండ్ లో మనకి చిన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓపెనింగ్ లో వచ్చినటువంటి హై ఏదైతే ఉందో హై అనేది బ్రేక్ చేద్దామని ట్రై చేసి కొంచెం ఫెయిల్ అయింది ఈ క్యాండిల్ లో. తర్వాత అల్టిమేట్ గా ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ కొంత బుల్లిష్నెస్ అనేది మనం మార్కెట్ లో అబ్జర్వ్ చేయొచ్చు అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి క్యాండిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ హై లో ఉన్నటువంటి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా 1 2 3 4 5 క్యాండిల్స్ వచ్చాయి. 5th క్యాండిల్ కొంచెం విక్ వచ్చింది. విక్ లేకుండా ఉన్నట్లయితే మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అల్టిమేట్ గా ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు మనకి ట్రెండ్ ఏ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్ లో మూవ్ వస్తే ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విక్స్ వల్ల కొంచెం మనకి భయం వేస్తుంది, కానీ అల్టిమేట్ గా విక్ కంటే పైన క్లోజ్ అయింది. బట్ దీనికి కూడా విక్ ఉంది అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా మీరు వెళ్ళినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోగలిగితే దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకో, అంటే దీనికంటే కింద క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం ఒక స్టాప్ లాస్ గా పెట్టుకున్నట్లయితే ఈ మూవ్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. బట్ అది కొంచెం రిస్కీ, అందుకే అగ్రెసివ్ ట్రేడర్స్ అని చెప్పాను. ఆ తర్వాత మీరు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక రివర్సల్. తర్వాత ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రిట్రేస్మెంట్ చేసింది కాబట్టి దీన్ని కూడా మనం రివర్సల్ కన్సిడర్ చేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఏరియాలో రివర్సల్. ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా మనకి 3 టచెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇక్కడ టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి ఇది ఒక టచ్ గా తీసుకుంటాం, ఇది ఒక రివర్సల్ గా తీసుకోవచ్చు, ఇది ఇంకో రివర్సల్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడకు చూసేటప్పుడు మనకి దానికి ఒక రైజింగ్ వెడ్జ్ అని కానీ ట్రయాంగిల్ అని నేను సింపుల్ గా అనేస్తాను. సో ఒక రకమైనటువంటి ట్రయాంగిల్ అది ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేద్దామని ట్రై చేస్తుందండి. ఒకవేళ కొంచెం ఓపిక తక్కువ పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పైకి వెళ్ళగానే మనం క్లోజ్ అయిపోయిందని చెప్పి ఎంట్రీ తీసేసుకుంటారు. అందుకే క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయడం ఇంపార్టెంట్ అనేది ఈ క్యాండిల్లో మీరు లైవ్లో మార్కెట్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇది ఎప్పుడైతే రిజెక్ట్ చేసేసిందో మనం ఎంట్రీ తీసుకోవాలన్నట్లయితే ఈ హై బ్రేక్ అయితే బుల్లిష్ ఎంట్రీ. బట్ అటువైపు వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రోజు మనకి ఒక స్ట్రాంగ్ ఏరియాగా యాక్ట్ చేసిందండి ఇది ప్రీవియస్ గా. సో అక్కడ మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఒక కాన్ఫిడెన్స్ ట్రేడ్ అనేది క్రియేట్ అయింది. అది 1 మినిట్ లో చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఈ హై ఎప్పుడైతే దాటిందో ఇక్కడ మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మంచి బ్రేక్అవుట్ ట్రేడ్ అయితే ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ దీన్ని కానీ ఈ ట్రెండ్ లైన్ కంటే కింద క్లోజ్ అయితే కానీ ఎగ్జిట్ అయిపోతాం అనుకొని మనం అక్కడ ఇది రిస్క్ తీసుకున్నట్లయితే మాక్సిమం రిస్క్ అది, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో అక్కడ చూసుకున్నట్లయితే చిన్న కన్సాలిడేషన్ జరిగి ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. ఇది ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ బ్రేక్అవుట్ ట్రేడ్ అనమాట. అర్థమైందా? ఇది ఎవరైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం అగ్రెసివ్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకోగలరు, ఎందుకంటే పైన విక్ ఉంది కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది. మూవ్ పరంగా చూసినట్లయితే ఇది పెద్ద మూవ్, కానీ ట్రేడ్ పరంగా చూసినట్లయితే ఇది కొంచెం కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ మూవ్మెంట్ షార్ప్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ ఎంట్రీ తీసుకోలేము, ఎందుకంటే హ్యూజ్ క్యాండిల్ కాబట్టి. బట్ కొంచెం అగ్రెసివ్గా ఎవరైతే వెళ్తే ఇది దాటి కిందకి రాగానే యాజ్ సూన్ యాజ్ ఈ లో దాటి కిందకి వస్తూనే ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంత మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ మూవ్ని మనం ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సిమిలర్గా మాట్లాడుకున్నట్లే ఇది లెవెల్ అనేది ఓపెనింగ్ హై లెవెల్ బ్రేక్ అయ్యాక ఒక చిన్న మూవ్ వచ్చింది. ముఖ్యంగా ఎల్లో బాక్స్ ఏంటంటే ఇక్కడ మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ అంటే ట్రిగ్గర్ కాలేదు, కానీ జస్ట్ మీకు ఈ ప్రైస్ యాక్షన్ అర్థం అవుతుందని చెప్పేసి ఇన్సైడ్ క్యాండిల్స్ లో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే బయటకు వచ్చాక చిన్న కన్సాలిడేషన్ మూవ్ రావటం, మళ్ళీ చిన్నగా కన్సాలిడేట్ అయ్యి ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. సో అది ఇన్సైడ్ క్యాండిల్స్ లో మనం ఇక్కడ 5 మినిట్లు అబ్జర్వ్ చేసాం కదా, అక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఓవరాల్ ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఇక్కడ మనం
1 మినిట్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక హ్యూజ్ ట్రయాంగిల్ అండి. దాన్ని బ్రేక్ అయింది కదా అని ఎంట్రీ తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. 5 మినిట్లో అయితే క్లోజ్ కోసం వెయిట్ చేయాలి. జస్ట్ ఓన్లీ 1 మినిట్లో ఎవరైతే ట్రేడ్ తీసుకుంటుంటారో వాళ్ళు మరి వెయిట్ చేయరు కదా, బ్రేక్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళకైతే ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినట్టే. ఆ తర్వాత ఇక్కడ ఈ కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తూనే ఒక షార్ప్ మూవ్ వచ్చింది. బట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇది ఒక స్ట్రాంగ్ ఏరియా కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాన్ఫిడెన్స్ ట్రేడ్ వచ్చిందండి. ప్రీవియస్గా 3 లెవెల్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది ఆబ్వియస్గా ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. కొన్ని ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకున్నట్లయితే ఈ లెవెల్ అనేది బ్రేక్ కాలేదు. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ జోన్, దీనివల్ల ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక బేరిష్ హరామీ ప్యాటర్న్గా నేను మీకు ప్రీవియస్గా స్టాక్ మార్కెట్ బడిలో చెప్పాను, మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఇది దాటి పైకి వచ్చింది. సో ఓవరాల్గా కాన్ఫిడెన్స్ చూసినట్లయితే ఇది ట్రెండ్ లైన్, నెక్స్ట్ ఇది సపోర్ట్, ఆ తర్వాత ప్యాటర్న్ బుల్లిష్నెస్ కూడా సజెస్ట్ చేస్తుంది. సో కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ట్రేడ్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూవ్ వచ్చింది, వెయిట్ చేసి ఉన్నట్లయితే ఈ మూవ్ కూడా కొంత మూవ్ కలిసి వచ్చింది అనమాట. సో అదొక ట్రేడ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. తర్వాత వచ్చింది ఆబ్వియస్గా ఈ లెవెల్ ఎప్పుడైతే దాటిందో ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకుంటారు. ఈ క్యాండిల్ కంటే లో కానీ ట్రెండ్ లైన్ కంటే కింద క్లోజ్ అయితే ఎస్ఎల్ అని కానీ పెట్టుకుంటాం. ఇది కొంచెం రీట్రేస్మెంట్ వచ్చి చాలా షార్ప్ మూవ్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూజ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కూడా క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేస్తే మాత్రం మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ జోన్, అది ఎప్పుడు దాటుతూనే ఎంట్రీ తీసుకున్నట్లయితే స్కాల్పింగ్ ఎవరైతే చేస్తుంటారో స్కాల్పర్స్ ఈ మూవ్ అయితే కొంత క్యాప్చర్ చేసి ఉండొచ్చు. సో అవి ఈ రోజు వచ్చినటువంటి 1 మినిట్ అండ్ 5 మినిట్ ప్రైస్ యాక్షన్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా అన్నిటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జోన్ ఏది అన్నట్లయితే ఇదండి. రేపు ఒకవేళ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాలంటే ఇది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేటటువంటి జోన్. ఇది రౌండ్ ఫిగర్స్ అని కాదు, ఇక్కడ నుంచి కూడా ఈ ఏరియా అనేది చాలా చాలా స్ట్రాంగ్ జోన్. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఏమన్నా చేస్తూ ఉన్నట్లయితే ఈ ఏరియా అనేది డేంజర్ జోన్గా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏదో తీసుకోవాలని చెప్పి ట్రేడ్స్ తీసుకోవాలంటే మాత్రం ఈ జోన్లో తీసుకోవద్దు, ఎందుకంటే చాలా కన్సాలిడేషన్ జోన్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విక్స్ అన్ని కూడా ఆ జోన్ లోనే ఉన్నాయి ఇక్కడ. సో అందుకు కొంచెం డేంజర్ జోన్ అని చెప్పాను మీకు. ఓకే, ఆ తర్వాత ఈ రోజు వచ్చినటువంటి హై లో అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఏరియా కూడా కొంత ఇంపార్టెంట్ ఏరియా అండి. 580 అంటే 23,580 అరౌండ్ ఆ ఏరియా ఉంది కదా, ఒక ఇంపార్టెంట్ జోన్. కిందకి మీరు అలా వచ్చినట్లయితే ఒకవేళ అంత కిందకి రాకపోవచ్చు, బట్ వచ్చినట్లయితే 23,339, 23,265, ఇంకా కిందకి వస్తే 23,060. అంత కిందకి రాదులేండి. బట్ మనం దేనికైనా సరే లెవెల్స్ మాట్లాడుకోవాలి. పైన ఆల్మోస్ట్ 24,000 అనేది అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు, రౌండ్ ఫిగర్, చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్ అది. కాబట్టి అది అయితే అల్టిమేట్ రెసిస్టెన్స్ అది. సో ఇది రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్. వీటికంటే కూడా మనం ఆ రోజు వచ్చేటటువంటి ప్రైస్ యాక్షన్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో అదనమాట ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం అండి. ఎవరైనా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మాస్టరీ తెచ్చుకోవాలనుకుంటున్నారంటే మాత్రం మీకు మన మాస్టర్ ట్రేడర్ కోర్స్ అనేది ఫస్ట్ చాప్టర్ 100% ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మరియు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి స్టాక్ మార్కెట్ బడి అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.